ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రజాపాలన విజయోత్సవాల సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం మావల మండలం వాఘాపూర్, అలాగే ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్ ధరి, జైనద్ మండలం పిప్పర్వాడ, బేల మండలం దోష్నాల గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామస్తులు డప్పు చప్పుల మధ్య టపాసులు కాలుస్తూ పూల వర్షాన్ని కురిపిస్తూ మహిళలు మంగళ హారతులు పడుతూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక వాఘాపూర్లో ఎడ్ల బండి నడిపి గ్రామస్తులు ఉత్సాహపరిచారు కంది శ్రీనివాసరెడ్డి. ఇక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుందన్నారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో 50,000 ఓట్లు వేసి తనను ఆశీర్వదించారన్నారు. గెలిచినా ఓడినా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానన్నారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు కేఎస్ఆర్. వాళ్ళు ఓర్వలేకనే ప్రభుత్వంపై తమ అక్కసు వెళ్ళకక్కుతున్నారన్నారు. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రజలు అనవసరంగా బీజేపీకి ఓటు వేసి పాయలి శంకర్ను గెలిపించామని బాధపడుతున్నట్లు వెల్లడించారాయన. వాఘాపూర్ గ్రామ పెద్దలకి, ప్రజలకి, మా చిన్నమ్మలకి, పెద్దమ్మలకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ వాఘాపూర్ గ్రామం స్వర్గీయ చిలుకూరి వామన్ రెడ్డి గారి యొక్క సొంత ఊరు. ఆయనకు కష్టాలలో నష్టాలలో తోడున్నటువంటి గ్రామం. ఆ తర్వాత నేను పోటీ చేసినప్పుడు వాఘాపూర్ గ్రామం నన్ను కన్న తల్లిలాగా ఒడిలో పెట్టుకొని అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం వాఘాపూర్ గ్రామం. ఈ గ్రామస్తులందరికీ కూడా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కొంతమంది దుర్మార్గులు వాఘాపూర్ గ్రామాన్ని నేను ఈ పథకం కోసం సెలెక్ట్ చేసినప్పుడు ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేయొద్దని కొందరు దుర్మార్గులు కుట్ర చేసిండ్రు. అయినా కూడా నేను ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారితో కూడా పోరాడి వాఘాపూర్ గ్రామాన్ని పెట్టించిన. మా చిన్నమ్మలు, మా పెద్దమ్మలు, మా అన్నలు, మా తాతలు అందరు గుర్తుపెట్టుకోవాలా, మీరందరు గుర్తుపెట్టుకోవాలా. నేను ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారితో కూడా పోరాటం చేసి అయితే నేను వాఘాపూర్ గ్రామాన్ని పెట్టడం కోసం 4 పథకాలు వాఘాపూర్ గ్రామంలో సంపూర్ణంగా అమలు కావాలని, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, అందరికి ఇందిరమ్మ ఇండ్లు వస్తే గుర్తుపెట్టుకొని వాఘాపూర్ గ్రామంలో ఎవరిని కూడా లేని వాళ్ళు, ఇప్పుడు జాబితాలో పేర్లు లేని వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తాం. మీరేం ఫికర్ చేయకూరి. మీ బిడ్డ, మీ కొడుకు, మీ బిడ్డ నేను కంది శ్రీనివాసరెడ్డి ఉన్నంత కాలం మీకేమి కాదు. మీకైతే తెలుసు కంది శ్రీనివాసరెడ్డి ఎప్పుడు పైసలు లొంగుతాడా? ఏమన్నా పైసలు తీసుకునే పాయల శంకరయ్య గారు నాది కాదు. మీకు అందరికి తెలుసు కదా. పైసలు గురించి పాయల శంకర్, జోగురామన్న మంది పైసలు వసూలు చెప్తుండే ఇల్లు కింత, రేషన్ కార్డు కింతే. కంది శ్రీనివాసరెడ్డి పైసలు తిననియడు. అవునా కాదా? మీ అందరికీ నమ్మకం ఉన్నది కదా. వాఘాపూర్ గ్రామంలో స్వచ్ఛందంగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని కూలీలకు 12 సంవత్సరానికి 12,000 రూపాయలు, రైతు భరోసా ఎకరానికి 12,000 చొప్పున రైతు భరోసా, ఇవన్నీ కూడా వాఘాపూర్ గ్రామానికి పెట్టాలని నేను ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారితో దాదాపుగా 15 రోజులు, 13 రోజులైతే పనులాడినా. ఇది నాకు మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం, పునర్జన్మ ఇచ్చినటువంటి గ్రామం. మీ మేల్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. నా జీవితాంతం నేను రాజకీయాలలో ఉన్నన్ని రోజులు వాఘాపూర్ గ్రామ ప్రజల్ని నేను గుర్తుపెట్టుకుంటా. నన్ను హక్కున చేర్చుకున్నారు.